2020 అక్టోబర్లో ఎన్ని ఇండియన్ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ హోదా దక్కింది? ఒకటో ఆన్సర్ 6, 5, 9, 8. ఎన్ని బీచ్లకు ఇండియన్ ఫ్లాగ్ హోదా దక్కింది? ఆన్సర్ వచ్చేసి 8 బీచ్లకు. అందులో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విశాఖ బీచ్ కూడా ఉంది. ఈ కింది వాటిని జతపరచండి. ఆంధ్రప్రదేశ్లోని మండలాలు, ఆంధ్రప్రదేశ్లోని నగరాలు, ఆంధ్రప్రదేశ్ డివిజన్లు, ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు. వాటికి ఎదురుగా 13, 57, 671, 21. ఇందులో సరైన ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆన్సర్ సి. ఒకటవది. ప్రపంచంలో తెలుగు భాషా స్థానం 10వ, 11వ, 13వ, 16వ. ప్రపంచంలో తెలుగు భాష యొక్క స్థానం ఎన్నవది? ఆన్సర్ వచ్చేసి 11వ స్థానం. నల్ల బియ్యం జిఐ గుర్తింపు పొందిన రాష్ట్రం ఏది? మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, సిక్కిం. జిఐ గుర్తింపు పొందిన నల్ల బియ్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ వచ్చేసి మణిపూర్. దేశంలో విస్తీర్ణంలో 7వ రాష్ట్రం ఏది? జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. విస్తీర్ణంలో 7వ రాష్ట్రం ఏది? ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో అతి పొడవైన బీచ్ గల నగరం ఏది? న్యూయార్క్, చెన్నై, ముంబై, రియో నగరం. అతి పొడవైన బీచ్ గల నగరం. ఆన్సర్ వచ్చేసి న్యూయార్క్. దేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య ఎన్ని? దేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య ఎన్ని? 24, 23, 25, 27. అంతర్జాతీయ విమానాల సంఖ్య ఇండియాలో 24 ఉన్నాయి. మన దేశంలో గల దేశీయ విమానాశ్రయాల సంఖ్య ఎన్ని? దేశీయ విమానాశ్రయాల సంఖ్య ఎన్ని? 100, 102, 103, 115. విమానాశ్రయాల సంఖ్య దేశంలో 103. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు? సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 11. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8న జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత శాతం ఎంత? 66%, 67.41%, 68%, 69%. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత శాతం 67.41%గా ప్రజెంట్ ఉన్నది. డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పడినది? 1958, 1959, 1960, 1962. డిఆర్డిఓ అనేది ఎప్పుడు స్థాపించబడినది? 1958లో డిఆర్డిఓ ఏర్పాటు చేయడం జరిగినది. 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు 2022 నుంచి జనవరి 3 నుంచి జనవరి 7 వరకు ఎక్కడ జరుగుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి పాట్నా. 109వ ఇండియన్ కాంగ్రెస్ సదస్సు పాట్నాలో జరగనుంది 2022లో. 2021 ఏప్రిల్ 6 నుంచి 17 వరకు ఏ నదికి పుష్కరాలు జరుగుతాయి? సింధు నది, బ్రహ్మపుత్ర నది, నర్మదా నది, కావేరీ నది. సింధు నది ఆన్సర్. సింధు నదికి ప్రజెంట్ పుష్కరాలు జరగనున్నాయి. 2021 జనవరి 14 నుంచి జనవరి 27 వరకు ఈ కింది ఏ నగరంలో గంగా నదికి మహాకుంభమేళా జరుగును? అలహాబాద్, హరిద్వార్, కాన్పూర్, వారణాసి. కుంభమేళా ఎక్కడ జరుగుతుంది? హరిద్వార్లో జరుగుతుంది. బ్రాహ్మణి నది ఒడ్డున ప్రముఖ నగరం ఏది? రూర్కెలా, సబాల్పూర్, కటక్, భువనేశ్వర్. బ్రాహ్మణి నది ఒడ్డున ఉన్న ప్రముఖ నగరం ఏది? దీనికి సమాధానం వచ్చేసి రూర్కెలా. ఇక్కడ ఇనుము ఉక్కు కర్మాగారం కూడా ఉందండి. శ్రీ మర్యాద పురుషోత్తమ శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? లక్నో, పాట్నా, అయోధ్య, మధుర. శ్రీ మర్యాద పురుషోత్తమ శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? అయోధ్యలో ఉంది. 2021 ప్రకటించిన పద్మ అవార్డుల సంఖ్య ఎంత? 108, 110, 112, 119. 2021లో ప్రకటించిన మొత్తం పద్మ అవార్డులు ఎన్ని? 119 అవార్డులు ప్రకటించడం జరిగింది.
ఎంతమందికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు లభించాయి? 7, 10, 102, 10, 7, 102, 9, 10, 100, 7, 10, 93, 7, 10, 102, 7, 10, 102. అంతర్జాతీయ పోలియో నివారణ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? జాతీయ పోలియో నివారణ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? 92, 93, 95, 97. 1995లో జాతీయ పోలియో నివారణ కార్యక్రమం అనేది మొదలైంది. ఇండియాలో తొలి కరోనా కేసు కేరళలో నమోదు జరిగి 1 సంవత్సరం పూర్తయిన రోజు అయింది? 2021 జనవరి 30 నాటికి 1 సంవత్సరం పూర్తయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.